సనాతన ధర్మంలోని అత్యంత పవిత్రమైన ఘట్టాలలో ఒకటి షణ్ముఖోత్పత్తి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యం వింటే సంతాన సౌభాగ్యం, ఐశ్వర్యం, శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మన్మధుడు పరమశివునిపై పుష్పబాణం ప్రయోగించడానికి ప్రయత్నించగా శివుడు మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. అనంతరం పార్వతీదేవి భక్తి తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసి వివాహం చేసుకుంది. వివాహ అనంతరం పార్వతీ పరమేశ్వరులు దివ్య ఏకాంతంలో విహరిస్తూ ఉన్నారు. దేవతలు ఒక ఆందోళనలో పడ్డారు. వీరి సంతానం అపార శక్తితో జన్మిస్తే లోకం తట్టుకోగలదా అనే సందేహం వారికి కలిగింది. దేవతలు శివుడిని ప్రార్థించి సంతానం కలగకుండా తపస్సు చేయమని కోరారు. శివుని తేజస్సు ఇప్పటికే కదిలిపోయి ఉండడంతో దానిని ఎక్కడ ఉంచాలో ప్రశ్న తలెత్తింది. దేవతలు భూమిదేవిని సూచించారు. శివ తేజస్సును భూమి భరించలేక అగ్నిదేవునిలో నిక్షిప్తం చేసింది. ఇదంతా చూసిన పార్వతీదేవి కోపంతో దేవతలను శపించింది. ఇకపై దేవతలకు వారి భార్యల ద్వారా సంతానం కలగదని ప్రకటించింది. ఇదే సమయంలో తారకాసుడు దేవతలను బాధించడం ప్రారంభించాడు. అతనిని సంహరించగలవాడు శివపుత్రుడే. అందుకే బ్రహ్మదేవుడు గంగాదేవి ద్వారా శివ తేజస్సును జన్మరూపంలోకి తేవాలని సూచించాడు. అగ్నిదేవుడు గంగాదేవిని ప్రార్థించాడు. గంగాదేవి శివ తేజస్సును స్వీకరించింది. కానీ ఆ మహా తేజస్సును తట్టుకోలేక హిమాలయ పర్వత ప్రాంతాలలోని శరవనంలో వదిలిపెట్టింది. ఆ తేజస్సు నుంచి బంగారం, వెండి, ఇతర లోహాలు ఉద్భవించాయి. చివరకు శరవనంలో అద్భుత కాంతులతో ఆ ముఖాల దివ్య శిశువు జన్మించాడు. ఆయనే షణ్ముఖుడు, స్కందుడు, కార్తికేయుడు. కృత్తికా దేవతలు ఆ బాలుడికి పాలు ఇచ్చి పెంచారు. అందువల్ల ఆయన కార్తికేయుడు అయ్యాడు. శరవనంలో జన్మించినందున శరణభవుడు, శివ తేజస్సు నుంచి పుట్టినందుకు స్కందుడు అనే పేర్లు పొందాడు. తరువాత సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాధిపతిగా అభిషేకం పొంది తారకాసుడిని సంహరించాడు. సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ఆరాధిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, సౌభాగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.